ఈరోజు పులివెందుల మార్కెట్ యార్డు చీనాకాయ రైతులను పరిశీలించడం జరిగింది. ఇక్కడ రైతులు ఉదయం నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాత రైతులతో మాట్లాడి వాళ్ళ సమస్యను తెలుసుకోవడం జరిగింది. రైతులు ప్రధానంగా వాళ్ళు చెప్తున్న సమస్య ఏమిటంటే, ఇక్కడ ఏదైతే దళారులు ఉన్నారో వాళ్ళు బయట నుంచి వచ్చే దళారులు ఎవరైతే ఉన్నారో వారిని మార్కెట్లోకి రానివ్వకుండా అడ్డుకొని పూర్తిగా వీళ్ళ కనసంలోనే మాత్రమే ఈ మార్కెట్ను నడిపిస్తూ ఉన్నారని చెప్పి, అదేవిధంగా ఢిల్లీకి కలకత్తాకి ఎక్స్పోర్ట్ అయ్యే దళారులు ఎవరైతే ఉన్నారో వారితో వీళ్ళే కుమ్మక్కయ్యి ఈ మార్కెట్ నడిపిస్తున్నారని, అదేవిధంగా ఆరుగాలం శ్రమించి రైతు కష్టపడి మార్కెట్కి తీసుకొస్తే కనీస గిట్టుబాటు ధర కూడా పైకెత్తి పాడుకోకుండా పాట ఆపేస్తున్నారని చెప్పి రైతులు తెలియజేస్తున్నారు. ఇది గతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం, ఏమాత్రం వాళ్ళ పర్యవేక్షణ లేకోకుండా, అధికారుల పర్యవేక్షణ ఏమాత్రం లేకోకుండానే మార్కెట్ నడుస్తూ ఉన్నది. అదేవిధంగా ఏదైతే రైతులు ఉన్నారో వారి దగ్గర నుంచి 8% కమిషన్ను కొనుగోలు చేసిన వారి దగ్గర నుంచి కాకోకుండా రైతుల దగ్గర నుంచే కొనుగోలు చేసిన 8% కమిషన్ను వాళ్ళకి ఇప్పిస్తున్నారు. ఇది అత్యంత దారుణమైన విషయం. ఏదైతే ఇక్కడికి నాయకులు ఈ మార్కెట్ ఎవరి కన్సర్న్లో అయితే నడుస్తుందో ఆ నాయకులు సైతం దళారులకు అనుకూలంగా మాట్లాడడం అనే విషయాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తాం. ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఈ ప్రాంత సీనియర్ రైతులతో పెద్ద ఉద్యమాన్ని లేవనెత్తుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.